తెలంగాణ కోసం ఉద్యమంలో పోరాడిన మీరు మీ పాటలు కూడా సాంస్కృతిక రంగం ద్వారా బాగా 'చలో ధూమ్‌ధామ్' అంటూ ఆ పాట అదంతా కూడా మాకు ఎట్లా అంటే ఆ పాట వింటే మాకు గూస్ బంప్స్. ఒక్కసారి ఆ పాట పాడండి. మత్తడి దుంకి అలుగు తన్నుకొని పారినట్లు మెత్తటి గుండెలు సైతం నగారై మోగినట్లు నెత్తిన బోనమెత్తి శివసత్తులు దుంకినట్లు ధూమ్ధాం చలో ధూమ్ధాం చలో ధూమ్ధాం తెలంగాణ జాతరొచ్చరా చలో ధూమ్ధాం తెలంగాణ జాతరొచ్చరా. అప్పుడు మన తెలంగాణ ఉద్యమంలో మీరు అంతా చేశారు. ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మీ మీద నిర్బంధం బాగా. అంటే మిమ్మల్ని అరెస్ట్ చేయడాలు, గృహ నిర్బంధాలు ఇవన్నీ జరిగాయి చూసాయి. ఆ 10 ఏళ్ల పాలన గడిచిపోయింది. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ పిలిచి ఒక ముఖ్య అతిథిగా ఒక ప్రోగ్రామ్‌కి పిలిస్తే ఎళ్లారు. అంటే మీరు కాంగ్రెస్ గవర్నమెంట్‌కు కొంచెం సానుకూలంగా ఉన్నట్టు అనుకోవాలా ఏంటి అసలు ఎట్లా? అంటే మనము ఏ ప్రజాస్వామికమైనటువంటి వాతావరణం ఉండాలని కోరుకుని పోరాడినమో, ఏ వివక్షతలు లేని మన వనరులు మనకు దక్కేటి, మన పిల్లలకు మన ఉద్యోగాలు వచ్చేటి, ఆదివాసీలకు అటానమస్ కౌన్సిల్ ఏర్పాటయ్యేటి, ఇంకా అనేక అంశాలతో కూడుకున్నటువంటి ఎజెండాతోటి మలిదశ తెలంగాణ ఉద్యమం మొదలైనటువంటిది మీకు అందరికీ తెలిసిందే. అయితే గతంలో అవన్నీ కూడా కొన్ని చాలా వరకు నెరవేరలేదు. కనీసం ఈ గవర్నమెంట్ వస్తే ఒక ప్రజాస్వామికమైనటువంటి వాతావరణం ఉంటుంది అనేటువంటిది భావించిన దాంట్లో మేము కూడా ఉన్నాం. అట్లా అని చెప్పేసి వీళ్ళే ఉండాలి వాళ్ళే ఉండాలి అనేది కాకుండా కాకపోతే ఇంతకాలం వీళ్ళు ఇట్లా చేశారు, కనీసం ఒక మెరుగైనటువంటి వాతావరణం ఉంటుందేమో అని ఆశించడంలో తప్పు లేదు. ఒక డెమోక్రటిక్ స్పేస్ అనేటువంటిది ఉంటుంది కదా అనేటువంటిది. అందుకని ఎంతోమంది నిరసనలు వ్యక్తం చేసినటువంటి ఒక గొంతుకు అవకాశం ఇచ్చేటువంటి వేదిక ధర్నా చౌక్ కూడా మూసివేయబడ్డది. అట్లాంటి ప్లేస్ని మళ్ళీ మనం తీసుకున్నాం, మళ్ళీ కొట్లాడి తెచ్చుకున్నాం. దాన్ని నిలబెట్టుకోవాలి, ఒక డెమోక్రటిక్ స్పేస్ ఉండాలి, ప్రశ్నించే గొంతుగా ఉండాలి, అన్ని సమస్యలు నెరవేరాలి అనేటువంటి దానికోసం అందరూ ఆశించినట్టుగా మేము కూడా ఆశించినాం. సరే, అది ఎంత ఉంది ఏమైంది అనుకునేటువంటిది పక్కన పెడితే, మేము గతంలో అసలు మీరు బతుకమ్మగా మీరు ఏం చేశారు, గతంలో ఎట్లా చేస్తే బాగుంటుంది అనేటువంటిది మమ్మల్ని పిలిచి అడిగారు. అప్పుడు వాణిప్రసాద్ మేడం ఉన్నారు, మామిడి హరికృష్ణ గారు ఉన్నారు. అట్లా వాళ్ళు గవర్నమెంట్ నుంచి వాళ్ళు వీళ్ళకి పురమాయిస్తే వాళ్ళు మమ్మల్ని ఆహ్వానిస్తే ఏంటి అసలు మీరు ఎట్లా చేశారు, ఎట్లా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు బతుకమ్మ అంటే మేము అదే చెప్పాం. అందరినీ కలుపుకుని రావాలి, అందరూ కలగలిసేటువంటి పండగగా ఉండాలి, కులాలకు మతాలకు అతీతమైనటువంటి పండగగా ఉండాలి, నవధాన్యాల సంస్కృతిని ఎత్తిపట్టేటువంటి ఈ సంస్కృతిని ముందుకు తీసుకుపోయే దిశగా ఆలోచించాలి, ప్రజలందరినీ కూడా మైమైకం చేసే విధంగా ఉండాలి అనేటువంటిది, వనరులన్నీ కూడా మనకు దక్కేలా ఉండాలి అనేది చెప్పాం. చెప్పిన తర్వాత ఒక చర్చా గోష్ఠిలాగా మీరు చూశారు, రవీంద్ర భారతిలో నిర్వహించారు. అట్లా నిర్వహించినప్పుడు కూడా అందరూ వాణి మేడం కూడా మాట్లాడారు, మామిడి హరికృష్ణ గారు మాట్లాడారు, చాలామంది మిత్రులు కూడా వచ్చి వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. అట్లా దాన్ని ముందుకు తీసుకుపోగలిగినాం. ఆ 9 రోజులు కూడా బహుజన బతుకమ్మ పాటలే రవీంద్ర భారతిలో మోగినాయి. అది మీకు అందరికీ తెలిసిందే, ప్రపంచమంతా తెలిసిందే. సరే, ఏది ఏమైనా అంటే ఒక బహుజన బతుకమ్మ ఇది ఉత్సవమే కాదు ఉద్యమం అని ముందుకు తీసుకొచ్చిన దాన్ని వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి దాన్ని తీసుకెళ్లారు ముందుకి. చాలా సంతోషం అనిపించింది, మేము కూడా స్వాగతించాం దాన్ని. అట్లా వాళ్లకు మరొకసారి ఉద్యమాభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాం. అయితే నేను ఆ రోజు సద్దుల బతుకమ్మకు కూడా నన్ను ఆహ్వానిస్తే అదే వేదిక మీద రేవంత్ రెడ్డి గారిని ఒక ఆడకూతురిగా నేను అడుగుతున్నాను, ఇవాళ ఇది ఆడబిడ్డల పండుగ, సద్దుల బతుకమ్మ పండుగ, ఒక తెలంగాణలో ఒక ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి పండుగ రోజు. అన్న, నేను ఒకటి అడుగుతున్నా, కేసులు ఎత్తేయమని అడుగుతున్నా, నేను అందరిపైన కేసులు ఎత్తేయండి, అందులో మా మీద కూడా కేసులు ఎత్తేయండి అని చెప్పేసి నేను కోరినాను. కానీ ఇప్పటి వరకు కేసులు ఎత్తివేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కూడా అంటే 2 ఏళ్ళు అవుతుంది. అందుకని 2వ సద్దుల బతుకమ్మకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ బతుకమ్మ సందర్భంగా ఉద్యమకారులందరిపైన కేసులు ఎత్తివేయమని చెప్పేసి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అందరూ కూడా ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాలు, లెఫ్ట్ పార్టీస్ అన్నీ కూడా ఉద్యమకారులపైన కేసులు ఎత్తివేయాలని చెప్పేసి ప్రభుత్వానికి మీరంతా కూడా తెలియచేయాలని చెప్పేసి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.